వేసవికాలం వచ్చిందంటే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా! మనకే అలా అనిపిస్తే మరి పిల్లలకి కూడా అలాగే అనిపిస్తుంది కదండీ! అందుకే పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో అందరికీ కూడా బాగా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో అనమాట. చాలామంది పిల్లలు బాదం పిక్కలు తినటానికి ఇష్టపెట్టుకోరు. అలాంటి వారికి ఇలా బాదం మిల్క్‌లా గాని చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ప్రతిరోజు పిల్లలకి బాదం పిక్కలు ఇవ్వటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాకపోతే కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపెట్టుకోరు కదా! అలాంటి వారికి వీక్‌లో ఒక 2 టైమ్స్ అయినా ఇలా బాదం పాలులా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు కొద్దిగా పటిక పంచదార యాడ్ చేసి ఇవ్వండి, షుగర్ కాకుండా. టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో చేస్తాం కాబట్టి హైజీనిక్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేనైతే ఈరోజు ఈవినింగ్ పిల్లల కోసం ఇలా బాదం పాలు అయితే రెడీ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయండి. నిజంగా చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలంటే లాంగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. బాదం పాలు ఎలా తయారు చేశాను ఏంటి అనేది డీటెయిల్‌గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బాదం పాలని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టలేదనమాట. డైరెక్ట్‌గానే ఇచ్చేసాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.